హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సూర్యపుత్ర మనోజ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్‌లో మనం వైస్ ప్రెసిడెంట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సింపుల్‌గా మనం ఏంటంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ స్టార్ట్ చేసుకున్నాం. యూనియన్ ఎగ్జిక్యూటివ్ టాపిక్‌లో మనం కంప్లీట్ చేసుకున్నది ఏంటంటే వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, అటార్నీ జనరల్. పర్టిక్యులర్‌లీ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రెసిడెంట్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకిది. అండ్ హెడ్ ఆఫ్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అంటే ప్రెసిడెంట్ నేమ్. ఓకే. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ గురించి మాట్లాడదాం. పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పర్టిక్యులర్‌గా యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. యూనియన్ ఎగ్జిక్యూటివ్ యొక్క హెడ్ మెయిన్ మనకి ప్రెసిడెంట్ కాబట్టి, ఫస్ట్ ప్రెసిడెంట్ గురించి ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. అది ఫస్ట్ ఆర్టికల్ 52. ఆర్టికల్ 52 ఏం చెప్తుందంటే, దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దేర్ షల్ బి ఏ అంటే భారతదేశానికి ఒక రాష్ట్రపతి అనేవాళ్ళు ఉండాలి అని చెప్పడం జరుగుతుంది ఆర్టికల్ 52 అనేది. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ 53 ఒకసారి మాట్లాడదాం. ఆర్టికల్ 53. ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. ఎందుకంటే, నేను ఈ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పాను. యూనియన్ ఎగ్జిక్యూటివ్ యొక్క సెంట్రల్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్. సో, దానికి రిలేటెడ్ ఇది. సో, ఆల్ ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ ప్రెసిడెంట్. ద ప్రెసిడెంట్ కెన్ ఎక్సర్సైజ్ హిస్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ, దట్ ఈస్ త్రూ ద ఆఫీసర్స్ సబార్డినేట్ టు హిమ్. ఒకసారి ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఆల్ ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ చేతిలోనే అన్ని ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా ఉంటాయి. సేమ్ ద ప్రెసిడెంట్ క్యాన్ ఎక్సర్సైజ్ హిస్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ డైరెక్ట్‌లీ. ఆ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ప్రెసిడెంట్ డైరెక్ట్‌గా ఎక్సర్సైజ్ చేయొచ్చు. లేదా ఇండైరెక్ట్‌గా కూడా చేయించొచ్చు. ఇండైరెక్ట్‌లీ త్రూ ద ఆఫీసర్స్ సబార్డినేట్ టు హిమ్. ప్రెసిడెంట్‌కి ఎవరైతే ఆఫీసర్స్ సబార్డినేట్‌గా ఉంటారో వాళ్ళ ద్వారా కూడా ఈ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయించొచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 53 చెప్తుంది మనకి. నెక్స్ట్ ఆర్టికల్ 54 ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 54 దేని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందంటే, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ గురించి డిస్కస్ చేస్తుంది. అంటే ఏంటంటే, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ బై ఎన్ ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్ సభ అండ్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, ఇంక్లూడింగ్ ద స్టేట్ లెజిస్లేచర్స్, ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. ఒకసారి ఇది రాస్తాను నేను. ఒక ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది మనకి. మనం ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ టాపిక్‌లో మనం మాట్లాడాం. ఒక ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుందని. అలాగే ప్రెసిడెంట్ కూడా ఒక ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. ఈ ఎలక్టోరల్ కాలేజే ప్రెసిడెంట్‌ని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సేమ్ బట్ ఇక్కడ ఏంటి డిఫరెన్సు? వైస్ ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్‌కి, ఇక్కడున్న ఎలక్టోరల్ కాలేజ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, కంపేర్డ్ టు ద ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్, ఈ యొక్క ప్రెసిడెంట్ యొక్క ఎలక్టోరల్ కాలేజ్ అనేది చాలా బ్రాడ్‌గా ఉంటుంది. అంటే ఏంటంటే, ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్‌సభ అండ్ రాజ్యసభ. లోక్‌సభలో మనకి తెలుసు
543. నెక్స్ట్ రాజ్యసభ 233. ఎందుకంటే ఎలక్టెడ్ అన్నాం కాబట్టి పర్టిక్యులర్‌గా మనకి జనరల్‌గా 245 ఉంటారు అక్కడ. ఇక్కడ ఇదివరకు 545 ఉండేవారు. ఎందుకంటే +2 అనేది ఆంగ్లో ఇండియన్స్‌ని ప్రెసిడెంట్ అనేవాళ్ళు నామినేట్ చేయాలని చెప్పేసి ఒక ఆర్టికల్ చెప్తుంది మనకి. ఈ 2 ఆంగ్లో ఇండియన్స్ యొక్క రిమూవల్‌ని 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 ద్వారా రిమూవ్ చేయడం జరిగింది. సో, ప్రెజెంట్ మెంబర్స్ ఎంతమంది అంటే 543 అందరూ కూడా ఎలక్టెడే. అలాగే సేమ్ 233 మనకి 245 మరి రిమైనింగ్ 12 ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు. రిమైనింగ్ 12 ఏంటంటే మనకి నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్. వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వరు. చెప్తున్నాను కదా! అందుకే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్‌సభ 543, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ 233. అండ్ నెక్స్ట్ ప్లస్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఆల్ స్టేట్ అసెంబ్లీస్. ఆల్ స్టేట్ అసెంబ్లీస్. మనకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. స్టేట్ వైడ్ కూడా మనకి కొన్ని స్టేట్స్‌లో మనకి బైకామరలిజం ఉంటుంది. అంటే 2 లెజిస్లేటివ్ హౌసెస్ ఉంటాయి. ఒకటి లెజిస్లేటివ్ కౌన్సిల్, ఒకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ. అసెంబ్లీ అనేది కామనే. ఎప్పుడు కూడా అన్నిటికి కామనే. అన్ని స్టేట్స్‌కి అసెంబ్లీ ఉంటుంది. కౌన్సిల్స్ మటుకు కొన్ని స్టేట్స్‌కే పరిమితమై ఉంటుంది. ఇక్కడ కౌన్సిల్స్‌ని ఇంక్లూడ్ చేయరు. అర్థమైందా? కౌన్సిల్స్ ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెస్‌లో పార్టిసిపేట్ చేయరు. ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ అసెంబ్లీస్. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ప్లస్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. మనకి ఇనీషియల్‌గా కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత ఏంటంటే మనకు ఓన్లీ ఈ 2 పార్ట్సే ఉండేవి మనకి. ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్‌సభ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఆల్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అక్కడ దాకా ఉండేది మనకి. తర్వాత ఈ యొక్క అంటే ఢిల్లీకి, పుదుచ్చేరికి ఇవి యూనియన్ టెరిటరీస్ అయినప్పటికీ కూడా మనకి వీటికి అసెంబ్లీస్ ఉన్నాయి. స్టేట్ అసెంబ్లీస్ ఉన్నాయి. వీళ్ళను కూడా అంటే ఈ యొక్క అసెంబ్లీ మెంబర్స్ కూడా ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెస్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఎలక్టోరల్ కాలేజ్‌లో ఒక పార్ట్ చేశారు అని చెప్పేసి 70th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 చేయడం జరిగింది. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఢిల్లీ అండ్ పుదుచ్చేరి అయినటువంటి యూనియన్ టెరిటరీస్‌లో ఉన్నటువంటి స్టేట్ అసెంబ్లీస్‌ని వాటిని కూడా ఎలక్టోరల్ కాలేజ్‌లో ఒక పార్ట్ చేయడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు కూడా ఎలక్షన్ ప్రాసెస్‌లో పార్టిసిపేట్ చేస్తారు. ఇది మనకి ఆర్టికల్ 54. ఆర్టికల్ 55 ఏం చెప్తుందంటే మేనర్ ఆఫ్ ది ఎలక్షన్. అసలు ఎలక్షన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఆర్టికల్ 55 చెప్పడం జరుగుతుంది. ఒకసారి 55 రాస్తాను ఇక్కడ. ఎక్స్‌ప్లెయిన్స్ ద మేనర్ ఆఫ్ ది ఎలక్షన్. మేనర్ ఆఫ్ ఎలక్షన్. మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడాం. ఆర్టికల్ 54లో మనకి ఎలక్టోరల్ కాలేజ్ గురించి చెప్పడం జరిగింది. ఆ ఎలక్టోరల్ కాలేజ్ అయిపోయిన తర్వాత అసలు ఎలక్షన్ ఎలా జరుగుతుంది అనేది మనకి 55 చెప్తుంది. అదేంటో ఒకసారి చూద్దాం. ఎలా జరుగుతుంది? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అంటే స్టేట్ వైడ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ బట్ గివింగ్ సో మెనీ ప్రిఫరెన్షియల్ ఓట్ బేస్ అయి ఉంటుంది మనకి ఇక్కడ. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే చెప్పాను కదా! స్టేట్ వైడ్ రిప్రజెంటేషన్ బట్టి ఆ యొక్క వాల్యూ అనేది డిసైడ్ చేస్తారు త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. తర్వాత ప్రిఫరెన్షియల్ ఓట్స్ అదే ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది మనకి. ఈ యొక్క ప్రాసెస్ అంటే వైస్ ప్రెసిడెంట్‌లో జరిగేదే సేమ్ ప్రాసెస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఇప్పుడు మరి ఈ యొక్క ఎలక్షన్‌ని ఎవరు కండక్ట్ చేస్తారంటే సింపుల్ ఎలక్షన్ కమిషన్. కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు స్టేట్ వైడ్ రిప్రజెంటేషన్ అనేది ఉంది. సెంట్రల్ వైడ్ రిప్రజెంటేషన్ అనేది ఉంది. అంటే అర్థం ఏంటంటే
ప్రెసిడెంట్‌ని ఎలక్ట్ చేసుకోవాలంటే ఓన్లీ ఇక్కడ సెంట్రల్ మెంబర్స్ లైక్ నాట్ ఓన్లీ ఎంపీస్‌కే కాకుండా ఫెడరల్ నేచర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే స్టేట్స్ కూడా ఛాన్స్ ఇచ్చారనమాట. స్టేట్స్‌లో ఎమ్మెల్యేస్ కూడా ఈ యొక్క ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి ఎలక్టరల్ కాలేజ్‌లో మనం చూసాం కదా! ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు ఎలా రిప్రజెంట్ చేస్తాం ఏంటి అనేది. అసలు ఒక ఎమ్మెల్యే ఒక ఓటు ఎలా డిసైడ్ చేస్తారు? వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఓట్. వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఓట్ అనేది స్టేట్ వైడ్ మారిపోతూ ఉంటుంది మనకి. ఎందుకంటే దీనికంటే ఒక పర్టిక్యులర్ ఫార్ములా ఉంది. వాల్యూ ఆఫ్ ఎంపీ ఓట్ అనేది కంట్రీ వైడ్ ఒకలాగే ఉంటుంది. ఒకసారి దీన్ని ఒక ఫార్ములా చూద్దాం. వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఓట్ ఏంటంటే స్టేట్ పాపులేషన్, ఆ పర్టిక్యులర్ స్టేట్ యొక్క పాపులేషన్ బై నంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ దట్ స్టేట్ అసెంబ్లీ ఇంటూ 1/1000. ఇది దీనికి ఫార్ములా. ఏది వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఓట్‌కి. సో, దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా చూడండి. స్టేట్ పాపులేషన్ అన్నాం. ఒక్కొక్క స్టేట్ ఒక్కో పాపులేషన్‌ని రిఫ్లెక్ట్ చేస్తాయి. మనకు తెలుసు కదా! సో, ఈ స్టేట్ పాపులేషన్ బట్టి ఆ యొక్క పర్టిక్యులర్ స్టేట్‌లో అసెంబ్లీ సీట్స్ ఇన్ని ఉండాలని డిసైడ్ చేస్తారు. సో, ఈ వాల్యూ పెరిగితే ఆటోమేటిక్‌గా ఈ వాల్యూ పెరుగుతుంది. ఈ 2 వాల్యూలు పెరగడం వల్ల ఆటోమేటిక్‌గా వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఓట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు తక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్‌కి దాన్ని బట్టి తక్కువ సీట్స్ అనేవి స్ప్లిట్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఓట్ అనేది ఆ పర్టిక్యులర్ స్టేట్‌లో అనేది తగ్గుతుంది. అంటే మారుతుందనమాట. చెప్పాను కదా! ఇక్కడ న్యూమరేటర్ చూడండి, డినామినేటర్ చూడండి. 2 కూడా ఇంటర్‌లింక్డ్ థింగ్స్. ఆటోమేటిక్‌గా వాల్యూస్ మారిపోతాయి స్టేట్ వైడ్. ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కోలా ఉంటుంది. మరి ఈ స్టేట్ పాపులేషన్ అనేది ఎలా తీసుకుంటారు? దేన్ని బేస్ చేసి తీసుకుంటారు అంటే మనకి ఆర్టికల్ 82 ఉంటుంది. ఆర్టికల్ 82 ఏం చెప్తుందంటే ప్రతి 10 ఇయర్స్‌కి ఒకసారి కంపల్సరీ కూడా పాపులేషన్ సెన్సస్ అనేవి జరగాలి అని చెప్తుంది ఆర్టికల్ 82. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కాంట్రోవర్షియల్ టాపిక్ కూడా ఇది. ఆర్టికల్ 82లో మనకేంటంటే మెయిన్‌గా డీలిమిటేషన్ గురించి చెప్తుందన్నమాట. అంటే ఏంటంటే ప్రతి 10 ఇయర్స్‌కి ఒకసారి పాపులేషన్ తీసుకోవాలి. పాపులేషన్‌ని కాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి స్టేట్ అసెంబ్లీలో సీట్స్‌ని సేమ్ సెంట్రల్‌లో ఎంపీ సీట్స్‌ని లోక్‌సభని, రాజ్యసభని స్ప్లిట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా పాపులేషన్ పెరిగే కొద్దీ సీట్స్ కౌంట్ కూడా పెరుగుతుంది. స్టేట్ వైడ్ గాని, సెంట్రల్ వైడ్ గాని. అలాగా ప్రతి 10 ఇయర్స్‌కి ఒకసారి కంపల్సరీ సెన్సస్ తీయాలి అని చెప్పేసి ఆర్టికల్ 82 చెప్తుంది. దీనికంటూ ఒక డీలిమిటేషన్ కమిషన్ క్రియేట్ చేయాలి పార్లమెంట్ అనేది చెప్తోంది. కానీ ఎక్కడ ఇష్యూ వచ్చిందంటే మెయిన్‌గా ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి 1971 సెన్సస్ బేస్ చేసుకొని లోక్‌సభ, రాజ్యసభ స్టేట్ వైడ్ సీట్స్ అనేవి మనకి కంటిన్యూ చేస్తున్నారు. మరి అదేంటి మరి 1971 తర్వాత 81, 91 ఇయన్నీ జరగాలి కదా! ఎందుకు ఆగిపోయాయంటంటే ఎందుకంటే 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే అప్పుడు గవర్నమెంట్ ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ ఈ యొక్క సెన్సస్‌ని ఫ్రీజ్ చేయడం జరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే 1971 సెన్సస్ అప్ టు 25 ఇయర్స్ వరకు ఇదే కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క 1971 తర్వాత సెన్సస్‌ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క 1971 సెన్సస్ బేస్ చేసుకునే సీట్స్ అనేవి ఉండాలి. అప్ టు 25 ఇయర్స్ వరకు ఉండాలి అని చెప్పారనమాట. ఈ యొక్క 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి. ఎందుకు చేశారు మరి ఇది అంటే జనరల్‌గా ఏంటంటే పాపులేషన్ కంట్రోల్ అని ఉండాలి ఎప్పుడు కూడా. పాపులేషన్ కంట్రోల్ ఉండడం వల్ల అదొక యూనిఫార్మ్ సింగిల్ ఫార్మాట్‌లో జరిగితే ఓకే. డిఫరెంట్‌గా అంటే ఎవరికి వారు ఈ పాపులేషన్ కంట్రోల్‌ని సబ్జెక్టివ్ థింగ్ కింద తీసుకొని డిఫరెంట్ యాక్ట్స్ చేసి ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక స్టేట్‌లో పాపులేషన్ పెరగొచ్చు. ఒక్కొక్క స్టేట్‌లో పాపులేషన్ గ్రాడ్యుయల్‌గా తగ్గిపోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు సింగిల్‌గా సెంట్రల్ వైడ్ ఒక లా తీసుకొని పాపులేషన్ కంట్రోల్ చేయాలి. కంపల్సరీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు స్టేట్ వైడ్ మొత్తం అంతా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఏ స్టేట్‌కి ఆ స్టేట్ తీసుకోవడం వల్ల అథారిటీ ఏమైందంటే ఇక్కడ సింపుల్‌గా కొన్ని స్టేట్స్ ఏమయ్యాయంటే పాపులేషన్ కంట్రోల్‌లో సక్సెస్ అయ్యాయి. బాగానే తగ్గిపోయింది వాటి యొక్క పాపులేషన్. కొన్ని స్టేట్స్‌లో ఏమైందంటే పాపులేషన్ పెరిగిపోయింది. అలా పెరగడం వల్ల ఏమవుతుందంటే అన్‌ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది అయిపోతుంది. మరి అలా ఈ యొక్క పాపులేషన్ కంట్రోల్ అనేది వైడ్ గ్యాప్ డిఫరెన్స్‌తో జరిగిందనుకోండి. ఒక స్టేట్‌లో ఒక స్టేట్‌కి సంబంధం లేకుండా. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చే సెన్సస్ వల్ల ఏమవుతుందంటే కొన్ని స్టేట్‌కి సీట్స్ బాగా ఎక్కువగా వస్తాయి. పాపులేషన్ కంట్రోల్ లేనప్పుడు.
బాగా కంట్రోల్ చేసినటువంటి స్టేట్స్‌కి సీట్స్ తగ్గిపోతాయి. రిప్రజెంటేషన్ మరి జనాలు తగ్గిపోతారు. ఆటోమేటిక్‌గా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ రిఫ్లెక్ట్ చేసేటువంటి ఒక రిప్రజెంటేటివ్ తగ్గుతారు. ఇప్పుడు 10 మెంబర్స్, 100 మెంబర్స్ ఉన్నారనుకోండి. ప్రతి 20 మెంబర్స్‌కి ఒక రిప్రజెంటేటివ్ ఉన్నారనుకోండి. ఎంతమంది 5 మెంబర్స్ వస్తారు. అదే 200 మెంబర్స్ అన్నారన్నప్పుడు 10 మెంబర్స్ వస్తారు. అంటే 100 మెంబర్స్ ఉన్న చోట ఏమైంది పాపులేషన్ కంట్రోల్ అయింది. కానీ 200గా కంట్రోల్ అవ్వలేదు. అందుకని ఏం చేశారంటే ఈ ఇష్యూ రాకూడదని 1971లో ఫ్రీజ్ చేసేసారు. అప్ టు 25 ఇయర్స్ వరకు 1971 సెన్సస్సే యూజ్ చేయాలని చెప్పేసి. ఆ తర్వాత ఏంటంటే 2002లో సెన్సస్ తీసుకున్నారు. అది అప్లై చేద్దాం. దాన్ని బట్టి మనం ఈ యొక్క సీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా సరైన మనకి ఆ టైంలో కూడా సేమ్ ఇదే ఇష్యూ రైజ్ అయింది. అప్పటికి పాపులేషన్ కంట్రోల్ యూనిఫైడ్ మేనర్‌లో జరగకపోవడం వల్ల ఏమైందంటే కొన్ని స్టేట్స్ లాస్ అవుతాయి. పర్టిక్యులర్‌లీ సదరన్ పార్ట్ ఆఫ్ స్టేట్స్ అనేవి బాగా లాస్ అవుతాయని చెప్పేసి అప్పుడు ఈ సెన్సస్‌ని కూడా బేస్ చేసి తీసుకోకుండా అప్పుడు మళ్ళీ 84 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా ఏం చేశారంటే మరొక 25 ఇయర్స్ అంటే 2026లో జరిగేటటువంటి సెన్సస్సే మెయిన్‌గా తీసుకోవాలి. ఏది ఒక సీట్స్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది, సీట్స్ అలొకేషన్ అనేది అది లోక్‌సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, స్టేట్స్ వైడ్ కావచ్చు అని చెప్పేసి 25 ఇయర్స్ వరకు ఇదే కంటిన్యూ చేసేస్తున్నారు మళ్ళీ. అర్థమైంది కదా! ఇది మెయిన్‌గా. అంటే ఎందుకు ప్రాబ్లమ్ అవుతుంది? ఈ యొక్క పాపులేషన్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే జనరల్‌గా ఎక్కువ సీట్స్ ఎక్కడైతే పాపులేషన్ కంట్రోల్ లేని చోట ఎక్కువ సీట్స్ రిప్రజెంట్ అవుతాయి అక్కడ. ఆటోమేటిక్‌గా తక్కువ సీట్స్ కొన్ని చోట్ల జరుగుతాయి. రేపన్నాడు ఏమవుతుందంటే ఆ స్టేట్ యొక్క వాల్యూ అనేది అంతగా రిఫ్లెక్ట్ అవ్వదు. అంటే ఏంటంటే సెంట్రల్ వైడ్ ఒక గవర్నమెంట్ ఫార్మ్ చేయాలనుకోండి. ఈ స్టేట్ సపోర్ట్ చేయకపోతే ఇంకా ఇక్కడ సర్లే ఆ స్టేట్స్‌లో తక్కువ ఉన్నాయి కదా సీట్స్ ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు లేకపోయినా మనం చేసేయొచ్చు అన్న ఫీలింగ్ అనేది కంపల్సరీ క్రియేట్ అవుతుంది. అందుకోసం ఏం చేశారంటే ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ ఫ్రీజ్ చేశారు. మళ్ళీ 2026లో యాక్చువల్లీ 2021-22లో జరగాలి. కోవిడ్ వల్ల పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. 2026లో జరుగుతాయి మళ్ళీ మనకి. ఓకేనా? ఇది టోటల్‌గా. అంటే ఇది కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎక్కడ? వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే వోట్ ఇన్ ప్రెసిడెంట్ ఎలక్షన్. ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో కూడా వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే వోట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని ఈ టాపిక్ చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఎంపీ వోట్ ఒకసారి చూద్దాం. ఈక్వల్ టు టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఎలక్టెడ్ ఎంపీ వోట్స్ ఎమ్మెల్యే వోట్స్ సారీ. ఎమ్మెల్యే వోట్స్ బై బై టోటల్ నంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్. ఇది మనకి వాల్యూ ఆఫ్ ఎంపీ వోట్ అని. దీన్ని బట్టి మనం కాలిక్యులేట్ చేసుకొని అక్కడ డిసైడ్ చేయడం జరుగుతుంది. చెప్పానుగా ప్రిఫరెన్షియల్ వోట్స్. ప్రిఫరెన్స్ బట్టి అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ 5 క్యాండిడేట్స్ ఆహ్, కంటెస్ట్ చేశారనుకోండి. 1, 2, 3, 4, 5 అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒక ఎలక్టరల్ మెంబర్‌లో ఒక ఎలక్టరల్ కాలేజ్‌లో ఒక మెంబర్ అనుకోండి. నేను ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని అనుకోండి. నేను ఫస్ట్ ఏంటంటే నాకు పర్సన్ 3 అనేవాళ్ళు ఓకే. ఈ ప్రెసిడెంట్ అనేసి ఇదేంటి ఆఫీస్‌కి వర్తబుల్ అని చెప్పేసి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఇచ్చుకుంటాను. తర్వాత సెకండ్ ఇక్కడ ఇచ్చుకుంటాను. థర్డ్ ఇచ్చుకుంటాను. ఫోర్త్ ఇచ్చుకుంటాను. ఫిఫ్త్ ఇచ్చుకుంటాను. అలా అందరూ ఎప్పుడైతే వాళ్ళు ఓట్‌ని క్యాస్ట్ చేసుకుంటారో ఇక్కడ ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళే పక్క నుంచి ఎవరికైతే తక్కువ ఓట్స్ వస్తాయో ఆ తక్కువ ఓట్స్‌ని ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు మిగతా వాళ్ళకి. మళ్ళీ చూసుకుంటా. అంటే ఏంటంటే 50% ప్లస్ 1 అచీవ్ అవ్వాలి కంపల్సరీ. అర్థమైందా? ఫస్ట్ 50% ప్లస్ 1 అచీవ్ అవ్వాలి. ఫస్ట్ రౌండ్‌లో చూసుకుంటారు. అవ్వలేదనుకోండి తక్కువ ఓట్స్ ఎవరైతే గెయిన్ చేసుకున్నారో వాళ్ళని క్యాన్సిల్ చేసి ఆ యొక్క ఓట్స్‌ని తీసుకొని ఈక్వల్‌గా షేర్ చేసేస్తారు. మళ్ళీ సెకండ్ టైమ్ చూసుకుంటారు. 51% అచీవ్ అయిందా అని. అవ్వలేదనుకోండి అగైన్ మళ్ళీ తక్కువ ఉన్నది తీసుకొని రీడిస్ట్రిబ్యూట్ చేసేసి మనకేంటంటే 51% వచ్చిందా లేదా చూసుకుంటారు. అయితే ఆటోమేటిక్‌గా ఆ పర్సన్ విన్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరొక పర్సన్ ప్రెసిడెంట్‌గా కంటెస్ట్ చేయాలంటే ఫస్ట్ 50 మెంబర్స్ ఎలక్టర్స్ 50% సెకండర్స్ ఉండాలనమాట. అంటే ఏంటంటే మద్దతు ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఆ మద్దతుని బలపరిచేవాళ్ళు ఉండాలి. టోటల్ 100 మెంబర్స్ యొక్క సైన్ ఉండాలి. 15,000 సెక్యూరిటీ డిపాజిట్ ఉండాలి. సెక్యూరిటీ డిపాజిట్ చేసి ఉండాలి. 15,000
ఆ యొక్క నామినేషన్ మీద 100 మెంబర్స్ యొక్క సైన్ ఉండాలి కంపల్సరీ. 100 మెంబర్స్‌లో 50 మెంబర్స్ ఎలక్టర్స్, 50 మెంబర్స్ సెకండర్స్. ఈ 100 మెంబర్స్ కూడా కంపల్సరీ ఎలక్టోరల్ కాలేజ్‌లో మెంబర్సే అయ్యి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా! సో, ఇది ఆర్టికల్ 55. ఆర్టికల్ 56 ఏం చెప్తుంది? ఆర్టికల్ 56 ఏం చెప్తుందంటే టెన్యూర్ లేదా టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్ టెన్యూర్ ఎంత అనేది చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి. ఎంతంటే ప్రెసిడెంట్ హోల్డ్స్ హిస్ ఆఫీస్ ఫర్ 5 years. In case of resignation, he or she should submit his resignation టు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్. వైస్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ తన యొక్క రెసిగ్నేషన్‌ని ఎవరికి సబ్మిట్ చేయాలి అనే క్వెషన్ వచ్చినప్పుడు వైస్ ప్రెసిడెంట్‌కి సబ్మిట్ చేయాలి. ఇది ఆర్టికల్ 56 టెన్యూర్ గురించి చెప్తాను సింపుల్‌గా. ఆర్టికల్ 57 ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 57 ఏం చెప్తుందంటే, అంటే ఒక ప్రెసిడెంట్ ఆల్రెడీ తన యొక్క టెన్యూర్ తన యొక్క టర్మ్ ఆఫ్ ఆఫీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తను మళ్ళీ తన యొక్క ఆ యొక్క ప్రెసిడెంట్ ఆఫీస్‌కి కంటెస్ట్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చని చెప్తాం. అంటే ప్రెసిడెంట్ కెన్ రీకంటెస్ట్ టు ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఇక్కడ పర్టిక్యులర్‌గా మనకేంటంటే ఇన్ని సార్లే కంటెస్ట్ చేయాలి, ఇన్ని సార్లే ప్రెసిడెంట్‌గా చేయాలి అనేం లేదిక్కడ. అందుకనే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్ని సార్లైనా తను పోటీ చేయొచ్చు, ఎన్ని సార్లైనా ప్రెసిడెంట్‌గా తను కంటిన్యూ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఉన్నారనుకోండి. 5 years అయిపోయింది టెన్యూర్ తనది. తనది అయిపోయింది కదా! ప్రెసిడెంట్ కదా! ఇంకోసారి చేయకూడదు అని ఎక్కడ లేదు కాన్స్టిట్యూషన్‌లో. మళ్ళీ అగైన్ కంటెస్ట్ చేయొచ్చు. అదే ప్రెసిడెంట్ పోస్ట్‌కి మళ్ళీ కంటెస్ట్ చేయొచ్చు. ఇంకో 5 years కంటిన్యూ అవ్వచ్చు. మళ్ళీ కంటెస్ట్ చేయొచ్చు. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ కంటెస్ట్ చేయొచ్చు. కానీ ఏంటంటే కన్వెన్షనల్‌గా మనకి ఇండియాలో ఫస్ట్ నుంచి ఏంటంటే 2 టెన్యూర్స్ మించి ఎవరు ఎక్కువ సార్లు చేయలేదు. సారీ అంతే 2 టెన్యూర్స్ మించి. అంటే ఏంటంటే ఫస్ట్ 5 years 2 టైమ్స్ సింపుల్‌గా చెప్పాలంటే 2 టైమ్స్ నుంచి ఎక్కువ ఎవరు చేయలేరు. 5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో 5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకేంటంటే ఇదే ఫస్ట్ కన్వెన్షనల్‌గా వచ్చింది. అది కూడా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా మనకు రావడం జరిగింది. ఆయనే 2 టైమ్స్ చేశారు ఫస్ట్ మనకి. ఎందుకంటే ఆయనే కదా మనకు ఆల్రెడీ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఆర్టికల్ 57. ఆర్టికల్ 58 ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 58 క్వాలిఫికేషన్స్ చెప్తుంది. క్వాలిఫికేషన్స్ టు కంటెస్ట్ ఫర్ ప్రెసిడెంట్ ఆఫీస్. ఫర్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ లేకపోతే క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి? మనకు ఆల్రెడీ తెలుసు కామన్. మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. మస్ట్ కంప్లీట్ 35 years. నెక్స్ట్ must have the qualifications to contest for the elections for Lok Sabha House. అంటే రిమైనింగ్ అంటే లోక్సభ హౌస్‌కి తను క్వాలిఫై అయ్యి ఉండాలి మినిమమ్‌గా. ఓకేనా? మనకి ఫస్ట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, మస్ట్ కంప్లీట్ 35 years, మస్ట్ హ్యావ్ ద క్వాలిఫికేషన్స్ టు కంటెస్ట్ ఫర్ ఎలక్షన్ ఫర్ లోక్సభ హౌస్ అని చెప్పేసి మనకి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇంకా ఇంకా కొన్ని ఉంటాయి. షుడెంట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్. నెక్స్ట్
he or she should be healthy as physically and psychologically. Mainly psychologically. ఇది మనకి కొన్ని క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ ఆర్టికల్ 59. ఆర్టికల్ 59 ఏం చెప్తుందంటే కండిషన్స్ చెప్తాం. కండిషన్స్ టు కంటెస్ట్ యాజ్ ప్రెసిడెంట్గా పోటీ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి ఆర్టికల్ 59 ఏం చెప్తాం. అదేంటంటే ఫస్ట్ ఏంటంటే పర్సన్ షుడెంట్ హ్యావ్ ఎనీ మెంబర్షిప్ ఇన్ ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం ఉండకూడదు, మెంబర్ అయ్యి ఉండకూడదు. పార్లమెంట్ అండ్ ఆర్ ఎనీ స్టేట్ అసెంబ్లీ ఆర్ ఎనీ స్టేట్ లెజిస్లేటివ్ హౌసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అసెంబ్లీలో అనుకోండి ఎమ్మెల్యేగా ఉండకూడదు, లేకపోతే నెక్స్ట్ కౌన్సిల్లో అయితే ఎమ్మెల్సీగా ఉండకూడదు, పోటీ చేసే పర్సన్. అండ్ సెకండ్ ఏంటంటే షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఎటువంటి లాభదాయక పదవుల్లోనూ ఉండకూడదు అని చెప్పేసి సెకండ్ కండిషన్గా ఇందులో చెప్పారు మనకి. అంటే ఏంటి మరి ఇలా ఉన్నవాళ్ళు ఆల్రెడీ మెంబర్స్గా ఉన్నవాళ్ళు మరి పోటీ చేయకూడదా అంటే ఒకసారి దీనికి ఫస్ట్ కండిషన్ చూడండి. పర్సన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మెంబర్షిప్ ఇన్ ఎనీ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఎనీ స్టేట్ లెజిస్లేటివ్ హౌసెస్. అంటే ఎందులోనూ మెంబర్షిప్ ఉండకూడదు. పోటీ చేసేటప్పుడు మనకి ఏంటంటే మెయిన్గా ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఏదో ఒక దాంట్లో మెంబర్ అయి ఉన్నారనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రెసిడెంట్గా పోటీ చేశారనుకోండి, ఎప్పుడైతే తను ఆ యొక్క ప్రెసిడెంట్ ఎలక్షన్లో తను గెలుస్తాడో అప్పటి నుంచి ఈ హౌస్లో తను తను ఏ లెజిస్లేచర్కి కాన్స్టిట్యుయెన్సీకి రిప్రజెంటేటివ్గా ఉన్నాడో అక్కడ ప్లేస్ వెకేట్ అయింది, అంటే ఖాళీ ఏర్పడింది అనుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే తన ప్రెసిడెంట్గా ఎప్పుడైతే గెలుస్తాడో అప్పటి నుంచి తన పదవిని తనలో కోల్పోతాడు. ఎక్కడైతే మెంబర్గా ఉన్నాడో తను లాస్ట్ అవుతాడు, అది పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓడిపోయాడు అనుకోండి, అందులో కంటిన్యూ అవుతాడు నార్మల్గా. మరి ఏంటి షుడ్ నాట్, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటంటే షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఎటువంటి లాభదాయక పదవుల్లో ఉండకూడదు. కానీ పోటీ చేసే ముందు కూడా ఈ యొక్క పర్టికులర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ తను ఏదైతే జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్కి రిజైన్ చేసి అప్పుడు పోటీ చేయాలి. అర్థమైందా? డిఫరెన్స్ ఉంది రెండింటికి. ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా మెంబర్గా ఉంటూ పోటీ చేసేయచ్చు ప్రెసిడెంట్గా. ఒకవేళ గెలిచారనుకోండి, ఇక్కడ వెకేట్ అవుతుంది సీటు, ఇక్కడ ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతాడు. ఓడిపోయాడు అనుకోండి, నో ప్రాబ్లం, ఈ సీట్లోనే కంటిన్యూ అవుతాడు ఆ పర్టికులర్ పర్సన్, ఆ పర్టికులర్ రిప్రజెంటేటివ్. ఇక్కడ మటుకు ఏంటంటే ఏ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కూడా హోల్డ్ చేసి ఉండకూడదు అండర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ. ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తుంటే ఆ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఏదైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని హోల్డ్ చేస్తూ ఉంటే దానికి రిజైన్ చేసి అప్పుడు పోటీ చేయాలి. ఇది చేస్తూ పోటీ చేయకూడదు. ఇది మనకి కండిషన్స్ కొన్ని చెప్పడం జరిగింది ఆర్టికల్ 59లో. ఆర్టికల్ 60 చూడండి, ఓత్ ఆర్ ఎఫర్మేషన్. ఆర్టికల్ 60 ఆర్టికల్ 60 ఏం చెప్తుందంటే ఓత్ ఆర్ ఎఫర్మేషన్ గురించి చెప్తాం. ప్రెసిడెంట్ షుడ్ oath to his office before entering the office. The oath should administered by CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఈ యొక్క ప్రెసిడెంట్ ఓత్ని అడ్మినిస్టర్ చేయాలి. లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ హిస్ అన్అవైలబుల్, ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ హిస్ అన్అవైలబుల్ ఎనీ సీనియర్ మోస్ట్ జడ్జ్,
ఎనీ సీనియర్ మోస్ట్ కాదు గానీ సీనియర్ మోస్ట్ జడ్జ్. ఎందుకంటే సీనియర్ మోస్ట్ అంటే ఒకళ్ళే ఉంటారు. సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ షుడ్ అడ్మినిస్టర్స్ హిస్ ఓత్ ఇన్ కేస్ ఆఫ్ సీజేఏ అన్‌అవైలబుల్. ఓకేనా? అంటే ఏంటంటే ప్రెసిడెంట్ కంపల్సరీ తన యొక్క ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫీస్‌కి ఎంటర్ అవ్వక ముందు కూడా కంపల్సరీ ప్రమాణ స్వీకారం చేయాలి. అర్థమైందా? మరి సార్ ప్రెసిడెంట్ ఏదైనా ఇష్యూ మీద ఆల్రెడీ చెప్పాను కదా మీకు వేకెన్సీకి ఇంతకుముందు క్లాస్‌లో మాట్లాడాం. సేమ్ వేకెన్సీస్ ఇక్కడ కూడా వర్తిస్తాయి మనకు. పర్మనెంట్ వేకెన్సీ, టెంపరరీ వేకెన్సీ. ఆ వేకెన్సీ టైముల్లో వైస్ ప్రెసిడెంట్ మనకి ప్రెసిడెంట్‌గా యాక్ట్ చేస్తాడు. యాక్టింగ్ ప్రెసిడెంట్ అన్నాం కదా! అప్పుడు మరి వైస్ ప్రెసిడెంట్ కూడా ఓత్ చేయాలంటే చేయాలి కంపల్సరీ. అది కూడా రూల్. వైస్ ప్రెసిడెంట్ అట్‌లీస్ట్ 2 డేస్‌గా ప్రెసిడెంట్‌గా వర్క్ చేయాలి. ప్రెసిడెంట్‌గా వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఆ 2 డేస్ వర్క్ చేయాలన్నా కూడా ఓ 2 డేస్‌కి ముందు కంపల్సరీ ప్రమాణ స్వీకారం చేసుండాలి. అండర్ ద గైడెన్స్ ఆఫ్ సీజేఐ ఆర్ అండర్ ద ప్రెజెన్స్ ఆఫ్ సీజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇన్ కేస్ ఆఫ్ అన్‌అవైలబుల్ ఆఫ్ సీజేఐ గారు ఆ టైంకి అందుబాటులో లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సీనియర్ మోస్ట్ జడ్జ్ సుప్రీం కోర్ట్‌లో తన ప్రెసిడెంట్ యొక్క ఓత్‌ని అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ప్రెసిడెంట్ టాపిక్. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఇందులోనే. రిమూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్, నెక్స్ట్ ప్యారలలింగ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్ అండ్ రిమైనింగ్ డిప్లొమాటిక్ పవర్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చాలా బ్రాడర్ టాపిక్. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్‌కి అన్‌లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. బట్ మనది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఎవ్రీ పవర్ షుడ్ ఎక్సర్సైజ్డ్ అండర్ ద COM, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? అండర్ ద ఒపీనియన్ ఆఫ్ COM, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అందుకని ఎక్కువగా ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేస్తారు కాన్స్టిట్యూషన్‌లో. కానీ ఇవన్నీ కూడా ఆన్ ది ఒపీనియన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్. ఇది మనం తెలుసుకోవాలి కంపల్సరీ. రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయి కొన్ని. రిమూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ చాలా ఇంపార్టెంట్ అది. ఆ తర్వాత ప్యారలలింగ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ చెప్పాను కదా! లెజిస్లేటివ్ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్ ఇవన్నీ కూడా అప్‌కమింగ్ క్లాసెస్‌లో మనం కంప్లీట్ చేద్దాం. అక్కడితో మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ అవుతుంది. అంటే నేను ఒక ప్యాటర్న్ వేలో వెళ్తున్నాను. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే ఎమర్జెన్సీస్ డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ టాపిక్ ఎమర్జెన్సీస్. ఓకేనా? ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్, ఒక కంటిన్యూటీగా వెళ్దాం. ఇది మనకి ఈరోజు క్లాస్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ క్లాస్. సో, ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. థాంక్ యూ.